ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము లూకాసు వార్త 12వ అధ్యాయము మొదటి 12 వచనాలు మనము ధ్యానించుకుందాం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లా చెప్పసాగాను. పరిచయలో వేషధరణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. మరుగైనదేదియు బయలుపరచబడకుండా పోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకట్లో మాట్లాడుకును వెలుగులో వినబడును. మీరు గదుల యందు చెవులు చెప్పుకున్నది మిద్దె మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును. చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తిగల వానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా. అయినను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుషుని ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట నన్ను ఎరుగను వానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్మకు విరుద్ధముగా పరిశుద్ధాత్మను దూషించు వారికి క్షమాపణ లేదు. వారు సమాజ మందిరములో పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మను తీసుకొని పోనప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చేదమా, ఏమి మాట్లాడుదుమా అని చింతింపకుడి. మీరేమీ చెప్పవలసి ఉన్నదో పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను. ప్రియదేవునికి బిడ్డలారా, ఈరోజు ఒక మనిషి దేవుని యందు భయభక్తి కలిగి జీవించినప్పుడు ఎంత ధైర్యంగా బ్రతకగలడో యేసు ప్రభువారు ఈ అధ్యాయంలో నేర్పిస్తున్నాడు. సాధారణంగా భయం అనేది మనుషుల జీవితానికి చాలా వరకు కృంగదీస్తూ ఉంటుంది. ఒక మనిషి హృదయంతరంగంలో గనక భయము ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి అనేక విధాలుగా కృంగిపోతాడు. అయితే తనను భయపడేది ఎవరు అనేటటువంటి విషయానికి మనం వస్తే, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేషధారులైనటువంటి అనేక మంది పరిచయులు కానీ శాస్త్రులు కానీ వారు అనేక విషయాల్లో బోధించి మనుషులను వారు భయక్రాంతులుగా చేస్తూ ఉంటారు. కనుక అలాంటి వారి విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే దేవుని మాటలు ఎప్పటికీ ఒక మనిషి గుండెలో ధైర్యాన్ని నింపుతుంది. లోక సంబంధమైన వ్యక్తుల మాటలు ఒక మనిషి హృదయంతరంగములో అధైర్యముతో కృంగదీస్తుంది. కనుక యేసు ప్రభువారు ఈ వేషధారణ అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అని. ఎందుకంటే పిండి ముద్ద ఇసుకుతున్నప్పుడు ఒకవేళ కొంచెం పులిపిండి అందులో కలిసిందనుకోండి, పిండి అంతా కూడా చెడిపోతుంది. అదే రీతిగా ఒక వ్యక్తి ఎంత మంచివాడుగా ఉన్నా చెడు వ్యక్తుల ప్రభావం అతనికి తాకినప్పుడు తన మనసు చెడిపోతుంది, తన హృదయం చెడిపోతుంది, తన వ్యక్తిత్వం చెడిపోతుంది. అయితే ప్రభు ఒక మాట అంటున్నాడు, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని చెడగొట్టడానికి ఎవరైనా మరుగైనటువంటి ఏదైనా లోతైన, అంటే కొన్నిసార్లు రహస్యంగా ఏదైనా మాట్లాడుకుంటున్నారనుకోండి, ఒక సందర్భము ఒక సమయం అంటూ వస్తుంది. ఆ సమయంలో అన్నీ బయలుపరచబడకపోదు. రహస్యమైన ఏది కూడా తెలియపరచబడక ఉండదు. సమస్తం కూడా బయలుపరచేటటువంటి ఒక క్షణము రాబోతుంది. ఎవరికి రహస్యంగా
చెడగొట్టాలనుకున్న దేవుడు అది వెలుగులోనికి తెచ్చి పెడతాడు. కాబట్టి చీకట్లో మాట్లాడుతున్న ప్రతి మాట కూడా వెలుగులోనికి వినబడబోతుంది. గదుల్లో మాట్లాడినటువంటి వారు, చెవుల్లో మాట్లాడిన వారు కూడా మిద్దె మీద చాటింపబడును. చాలామంది స్నేహంగా ఉన్నప్పుడు ఒకరి చెవుల్లో ఒకరు అన్ని విషయాలు చెప్పుకుంటారు. కానీ ఎప్పుడైతే వారి మధ్య విభేదాలు ఏర్పడుతుందో అందరి ముందు పనికిమాలిన విషయాలని చెప్పి వారు ఏం మాట్లాడుకున్నారో అవన్నీ కూడా బట్టబయలు చేసి చాలా అసహ్యంగా దూషణ పాలు చేస్తారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక విలువైన మాట చెప్పారు. మనము తన నమ్మినటువంటి వారము, తన వాక్యాన్ని బట్టి జీవించే ప్రజలకు నా స్నేహితులైన మీతో నేను చెప్తున్నాను అని ఆయన మనుషుల గురించి ఎప్పుడు భయపడకండి అని చెప్పి ధైర్యం ఇస్తూ, దేహాన్ని చంపిన తర్వాత ఏం చేయలేని వారికి భయపడకండి. మీ శరీరానికి మీకు విరుద్ధంగా మాట్లాడుతున్న వ్యక్తులకి ఎప్పుడు కూడా మీరు భయపడమకండి. ఎందుకంటే ఎవరికి మీరు భయపడవలనో నేను మీకు చెప్తానని చెప్పి, చంపిన తర్వాత నరకములో పడద్రోయగలిగిన శక్తి గలవాడు దేవుడున్నాడు. ఆయనకే భయపడండి. కానీ ఎవరో ఏదో మనుషులు మిమ్మల్ని ఏదో చేస్తారని ఎప్పటికీ మనుషుల మీద భయపడకండి. ఎందుకంటే మనుషులు దేవుని చేతిలో ఉన్నారు. మనుషులకు దేవుడు మట్టికి మార్చగలడు. మనిషికి ఆయుస్సు పెంచగలిగితే మనిషి బ్రతకగలడు. సో నీకు విరుద్ధంగా ఎవరైనా ఉన్నారనుకుందాం, వారికి దేవుడు తీర్పు తీర్చడానికి సంపూర్ణ అధికారం కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి మీరు దేవునికి భయపడుతూ దేవునిందు భయభక్తి కలిగి జీవిస్తే దేవుడు సంరక్షించి కాపాడుతాడు. ఆయన అంటున్నాడు, మరి పిచ్చుకలకే ఈరోజు దేవుడు లెక్క చూస్తున్నాడు. ఎందుకంటే సాధారణంగా మనము కొన్ని పక్షులు మనము కొంటుంటాం, అమ్ముతుంటాం, అది చచ్చిపోతుంటే విడిచిపెట్టేస్తుంటాం. కానీ ఆ చిన్న పక్షులు కూడాను దేవుని ఎదుట ఒక్కటి కూడాను మరువబడదు. దేవుని ఎదుట అన్ని కూడా అకౌంటబుల్, అన్నిటికీ దేవుడు లెక్క చూస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. సో దేవుడు ఒక అద్భుతమైనటువంటి అష్యూరెన్స్ అంటే అభయం ఇస్తున్నాడు. ఏంటంటే మీ తల్ల వెండుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. సాధారణంగా లోకములు సమాజంలో ప్రభువును నమ్మిన వారికి కానీ, ప్రభు కొరకు నీతిగా జీవిస్తున్న వారికి కానీ అనేక మంది ఏవో చేయాలని, ఏదో నష్టపరచాలని, మిమ్మల్ని బ్రతకనివ్వమని, మీకు అణిచివేస్తామని రకరకాల శబ్దాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రభు అంటున్నాడు, మీరు వారికి ఏమాత్రం భయపడకండి. ఎందుకంటే మీ తల వెండుకలు లెక్కించింది నేను, నిర్మించింది నేను, మిమ్మల్ని తయారు చేసి రూపించింది నేను. మిమ్మల్ని నా చేతి నుంచి ఎవరు అపహరణ చేసి ఏం చేస్తాడు? ఒకవేళ దేవుని సేవకులకు, దేవుని బిడలకు, దేవుని భయభక్తి కలిగిన వారి విరుద్ధంగా ఎవరైనా వచ్చారనుకుందాం, ఆయన ఏమంటాడంటే నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా మార్చేస్తానంటాడు. కాబట్టి ఎవరి జోలికి మనం వెళ్ళొద్దు. దేవునితో మనం ఆత్మీయ జీవితాలు బంధము కలిగి జీవించినప్పుడు ఎవరి నష్టాలు, ఎవరి ఆలోచనలు, ఎవరి యొక్క తలంపులు, ఎవరి తంత్రాలు మనకు అంటనివ్వకుండా కాపాడగలిగిన వాడు దేవుడు. అందుకే ఒక తల్ల వెండుకలు ఆయన సెలవు లేకుండా రాలదు. అలాంటిది ఎవరో ఏదో చేస్తారని అనుకుంటే దేవుని సెలవు లేకుండా ఎవరు మనను ఏమి చేయలేరు. కనుక మనము ధైర్యంగా ఉండడానికి ప్రభు తెలియచేస్తూ ఒక మాట అంటున్నాడు, ఎన్ని ప్రాబ్లం వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనుషులందరి ఎదుట మీరు నన్ను ఒప్పుకునేవారుగా ఉన్నప్పుడే దేవుడు తన దూతలతో వచ్చినప్పుడు మిమ్మును ఆయన ఒప్పుకుంటాడు. వీరు నా బిడ్డలు అని. శ్రమలు వచ్చింది చర్చి మానేస్తాం, శ్రమలు వచ్చింది సన్నిధి మానేస్తాం, కష్టాలు వచ్చింది దేవుని దగ్గర మానేసి వెళ్ళిపోతాం. అలాంటప్పుడు దైవరాజ్యానికి ఎలా మనం చేరగలుగుతాం? ఏ సేవకుల ద్వారా అయితే, ఏ సంఘంలో అయితే నువ్వు ఆత్మీయంగా మేలు పొందావో, ఏ సంఘంలో అయితే ఈరోజు ఒక ఆధ్యాత్మికంగా స్థితిమంతులు అయ్యావో, ఎన్నో మేలు కొరకు ఏ సంఘం అయితే నీ కొరకు ప్రార్థన చేశారో ఆ సంఘం ఎదుట, ఆ సంఘానికి వ్యతిరేకంగా నువ్వు ప్రజల ముందుగా తప్పుగా మాట్లాడుతున్నారు అనుకోండి, దేవుని రాకడలు దేవుడు ఒప్పింపచేస్తాడు. నీ నోటితో నువ్వు పలికిన అపవిత్ర ప్రతి మాటలకు ఆయన లెక్క అడుగుతాడు. కాబట్టి దేవుని దూతల ఎదుట నువ్వు తల ఉంచుకొని సిగ్గుపడాల్సి వస్తుంది. దేవుని వాక్యం మనం గమనించినప్పుడు
మనుషుల ఎదుట ఎవరైతే యేసు ప్రభువును ఒప్పుకొని యేసే చేసిన కార్యముల గురించి చెప్పుకుంటారో, దూతల ఎదుట కూడా దేవుడు వారి గురించి చెప్పుకుంటాడు. ఎవరైతే దేవుని గురించి, దేవుని కార్యాల గురించి అబద్ధవాడుతారో, ప్రభు వీరు ఎవరు, నేను ఎరుగను అని చెప్పి వారికి బయటికి త్రోసివేస్తాడు. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే ప్రభు అంటున్నాడు, ఇక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తా ఉన్నాడు. మనిషి కుమారుని మీద వ్యతిరేకంగా ఒకవేళ ఎటువంటి మాటలు పలికినా మనిషి కుమారుడు క్షమాపణ ఇస్తాడు, కానీ పరిశుద్ధాత్మకు దూషించు వారికి అసలు క్షమాపణే లేదు. అవునండి, యేసు ప్రభు విరుద్ధంగా మాట్లాడుతూ, యేసుని నమ్మిన వాళ్ళ విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి వారికి క్షమాపణ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ప్రతి క్రైస్తవ బిడ్డ, మా రుణస్తులను మేము క్షమించుచున్న ప్రకారం మా రుణములు క్షమించు అని ప్రార్థిస్తున్నారు కదా. ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉన్నారో వారి కొరకు క్షమాపణ ప్రార్థన చేస్తున్నారు కనుక క్షమిస్తాడు. కానీ బాప్తిస్మము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ సహవాసము కలిగి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి, పరిశుద్ధాత్మ ద్వారా అనేకమైన మేలు పొందిన వారై కూడా పరిశుద్ధాత్మ విరుద్ధంగా దూషణ మాటలు పలికిన వారికి అసలు క్షమాపణే లేదు. బ్రతికి ఉన్నంతకాలం బ్రతుకుతారు, కానీ వారి లోక అంతము తర్వాత వారి జీవితాలు చాలా దారుణమైన స్థితిలోనికి దిగజారిపోతారు. కాబట్టి మరి ప్రభు వారు అంటున్నారు చాలా అద్భుతమైన విషయాలు. మరి ఎప్పుడైనా ఒక అధికారులు, లేకపోతే దూషించేవారు, లేక తగు పెట్టి మిమ్మల్ని అవమానపరచాలనుకున్నవారు మిమ్మను సమాజంలోనికి లేక ప్రజల మధ్యలోనికి తీసుకొని వెళ్ళి అవమానపరిచినప్పుడు వారి దగ్గర ఏం మాట్లాడాలని మీరు ఏడవకండి, చింతపడకండి, దుఃఖపడకండి. దేవుడు మీ పక్షంగా ఉన్నాడు కనుక మీ విరోధులు మీ గురించి ఎన్ని మాటలాడి మిమ్మల్ని అవమానపరచాలనుకున్నా దేవుడు మీ పక్షంగా ఉండి ఆయన మీ ద్వారా మాట్లాడిస్తాడు. మీ ద్వారా తన అద్భుత స్వరాన్ని వినిపిస్తాడు. ఆ సమయంలో మీరేమి చెప్పవలనో పరిశుద్ధాత్మ దేవుడే ఆ గడియలో మీకు నేర్పించి మాట్లాడిస్తాడు. కనుక ఎప్పటికీ ఏ విషయంలో భయపడకూడదు. దేవుని యందు భయభక్తి కలిగి, దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిస్తున్న వారికి దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. కనుక వారు దేని గురించి, ఏ మనిషి గురించి భయపడకూడదు, లోకంలో దేని గురించి భయపడకూడదు అని ప్రభు స్పష్టమైన రీతిగా తెలియచేస్తున్నాడు. మనకు ధైర్యం ఇవ్వడానికి, మనకు నడిపించడానికి, మనకు ప్రోత్సహించడానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తియే పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనతో ఉన్నంత కాలము మనం ఎప్పుడు ఓడిపోము, ఎక్కడ మనం బలహీనపరచబడలేము. ప్రతి విషయంలో మనము ధైర్యంగా ప్రభుకు మహిమకరంగానే జీవించగలుగుతాం. కనుక ఈ సమయంలో మనము దేవుని సందులో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేద్దాం. దేవుని శక్తితో మనం నింపబడదాం. దేనికి మనం భయపడొద్దు. మనను పుట్టించిన దేవుడు, మన తల వెండుకలను లెక్కించిన దేవుడు తన పరిశుద్ధాత్మ మనలో ఉంచి బలపరిచి లోకంలో జయించేవారుగా మనను నియమించి ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఉదయకాశంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డలు ఆశీర్వదింపబడాలి. దేని గురించి భయపడక నిబ్బరం కలిగి ఉండే భాగ్యమునివ్వండి. ఆశ్చర్యకార్యములు ప్రతి గృహంలో, ప్రతి కుటుంబంలో జరిగించండి. ప్రభువా, మా పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నారో, ఎంత మా పట్ల జాగ్రత్త కలిగి ఉన్నారో వాక్యం ద్వారా విన్నాం. కనుక దేని గురించి భయపడక, ఎవరికి మేము భయపడక, మా మహిమగల దేవుని యందే భయభక్తి కలిగి జీవించే కృప అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.